ముందు నుయ్యి వెనక్కొయ్యి. బంగ్లాదేశ్ నుండి భారత సరిహద్దుల్లోకి పెద్ద ఎత్తున వచ్చి చేరుకున్నారు బంగ్లాదేశీలు. హసీనా రాజీనామా తర్వాత జరిగినటువంటి హింసాకాండ నేపథ్యంలో ఈశాన్య భారతం, పశ్చిమ బెంగాల్ తీవ్రంగా ప్రభావితం అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అది స్పష్టంగా కనబడుతుంది. ఆ ప్రాంతాల్లో భారీ ఎత్తునికి వచ్చి చేరుకుంటున్నారు. వాస్తవంగా హింసాకాండతో అట్టడుగుతున్నట్టు బంగ్లాదేశ్ నుంచి ప్రాణాలు చేపట్టుకుని భారత్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న వేలాది బంగ్లాదేశ్ని బీఎస్ఎఫ్ బలగాల సరిహద్దులు అడ్డుకుంటున్నాయి. వీళ్ళలో అత్యధికులు హిందువులు ఉన్నారు. గత సోమవారం దేశ ప్రధాని హసీనా రాజీనామా తర్వాత నుంచి అక్కడ జరుగుతున్నటువంటి దాడుల నేపథ్యంలో ఇప్పుడు ముందు నుయ్యి వెనక్కి ఆర్ఎస్ఎస్ వాళ్ళని రప్పించమంటుంది. అదే సందర్భంలో అక్కడ ఒక పెద్ద సమస్య ఏంటంటే, రప్పిస్తే మతం ప్రాతిపదికన ఒక్క హిందువులనే రప్పించడానికి మన రాజ్యాంగం ఒప్పుకోదు, మన చట్టం ఒప్పుకోదు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం అయితే ఇక్కడికి ఆల్రెడీ వచ్చేసి సెటిల్ అయినటువంటి 5 ఏళ్లకు పైన ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది. ఇక్కడ ఆర్ఎస్ఎస్ ఏమో హిందువుల వరకు రానియండి అంటది. అక్కడ ఒక్క హిందువులే లేరు, ముస్లింలు కూడా వస్తున్నారు. అదేంది, ముస్లిం దేశంలో ముస్లింలు ఎందుకు వస్తున్నారంటే అవామీ లీగ్ పార్టీ అన్నటువంటి సంబంధించిన వాళ్ళని కూడా చంపేస్తున్నారు కదా, వాళ్ళు కూడా వస్తున్నారు. గేట్లు తెరిస్తే ఇద్దరు కలిసి వస్తారు. అలాగని ఒక వర్గాన్ని తెస్తే ప్రపంచవ్యాప్తంగా పరుగు పోతుంది. అలాగని వదిలేస్తే హిందువులకి ఇక బతుకుండదు. ఇది మోడీ సర్కార్ ముందున్నటువంటి పెద్ద మీమాంస.